చాలా సంవత్సరాల క్రితము ఒక రైల్వే క్రాసింగ్ దగ్గర వేగంగా పోతున్నటువంటి ట్రైన్ కింద ఒక కారు పడి భయంకరమైనటువంటి యాక్సిడెంట్ జరిగింది. దాన్ని నడిపిస్తున్నటువంటి యవనస్తుడు అక్కడికక్కడే చనిపోయాడు. అది కోర్టు కేసుగా మారింది. ఆ కోర్టులో ఈ కేసు నడుస్తున్నప్పుడు ఆ రైల్వే క్రాసింగ్ దగ్గర ఉన్నటువంటి రైల్వే గార్డ్ ఎవరైతే ఉంటాడో అతన్ని కోర్టు జడ్జి పిలిచి ప్రశ్నించాడు. మరి ఆ రాత్రి రైలు వేగంగా వస్తున్నప్పుడు నీవు అక్కడికి వచ్చేటువంటి వారికి, రైల్వే క్రాసింగ్ దగ్గరకు వచ్చేటువంటి వాహనాలకు, మనుషులకు నీవు నీ యొక్క ల్యాంటర్న్ అంటే లాంతర్ను ఎత్తి ప్రమాద హెచ్చరికను జారీ చేసావా? సో ఆ యొక్క రైల్వే గార్డ్ అన్నాడు, అవునండి యువర్ ఆనర్, నేను చేశాను. తర్వాత ఇంకొకటి 2 ప్రశ్నలు జడ్జి అడిగిన తర్వాత అతన్ని పంపించేశాడు. అతడు బయటకు వస్తున్నప్పుడు ఎవరికి వినపడకుండా మెల్లగా తనలో తాను గొనుక్కున్నాడు. జడ్జి గారు ఇంకో ప్రశ్న అడుగుంటే నా బ్రతుకు జైలు పాలయ్యేది. ఎందుకంటే ఆయన లాంతర్ చూపావా అని అడిగాడు, కానీ లాంతర్లో ఆ టైంలో వెలుగు ఉండిందా అన్నది మాత్రం ఆయన అడక్కపోయేసరికి నేను బ్రతికి బయటపడ్డాను. ఎందుకంటే లాంతర్ అయితే ఎత్తి చూపాను, కానీ లోపల లైటు ఆరిపోయి ఉంది, లాంతర్లో లైటు లేదు అని అతడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అదొక విషాదకరమైనటువంటి సంఘటన అండ్ ఒక దౌర్భాగ్యకరమైనటువంటి రైల్వే గార్డు ఆ వ్యక్తి. అదే ప్రకారం ప్రపంచంలో వెలుగు సంబంధులు, వెలుగు అయిన యేసుక్రీస్తుకు సాక్షులుగా ఉన్నటువంటి క్రైస్తవ సమాజంలో అనేకులు వారి లోపల దేవుడు పెట్టినటువంటి వెలుగు ఆరిపోయింది. వారి జీవితపు లాంతర్ల ద్వారా చీకట్లో బ్రతుకుతున్నటువంటి నశించిపోయేటువంటి వారికి, నిత్య ప్రమాదానికి గురి అయ్యేటువంటి వారికి హెచ్చరికలు జారీ చేసినప్పుడు లాంతర్లైతే ఎత్తి చూపుతున్నట్టు కనబడుతున్నారు, కానీ లోపల లివింగ్ లైట్ లేకపోతే లైఫ్ గివింగ్ లైట్, ఇతరులకు జీవం పోసేటువంటి వెలుగు లేదు, ఆరిపోయింది అనేటువంటి విషయాన్ని వారు గ్రహించుటలేదు. పైకి వారు సాక్షులుగా కనపడుతున్నారు, కానీ లోపల వారి సాక్ష్యము ఇతరులకు ఏ రకంగా కూడా ఉపయోగపడట్లేదు, క్షేమాన్ని కలిగించుట లేదు. బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి మన ప్రభు రక్షకుడు లోకానికి వెలుగైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీలో ప్రతి ఒక్కరికి శుభాలు అండ్ స్వాగతం. ఈరోజు మన ఎపిసోడ్లో ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం, జెనసిస్ 1:3, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. లెట్ దేర్ బి లైట్ అని దేవుడు చెప్పినప్పుడు ఆ ప్రకారము వెలుగు కలిగింది. సో దేవుడు తన పోలికలో తన స్వరూపమందు నరుడిని నారిని సృష్టించక మునుపు, దేవుడు ఆయన చేసినటువంటి భూమి ఆకాశాల్లో ఏది కూడా ఉత్పన్నము చేయక మునుపు ఆయన మొట్టమొదట పలికినటువంటి పలుకులు వెలుగు కలుగును గాక లేక వెలుగు కమ్మని ఆయన చాలా స్పష్టంగా పలికాడు. మనము బైబిల్ అంతటిని మొదటి నుండి చివరి దాకా తీసుకుంటే లైట్ అనేది, వెలుగు అనేది లిటరల్గా, సింబాలికల్గా మనకు అనేక సత్యాలను బోధిస్తోంది. అంటే వెలుగు యథార్థంగా అండ్ సాదృశ్య రూపంలో మనకు ఎన్నో ఆశీర్వాదకరమైనటువంటి సత్యాలను బోధిస్తోంది. చీకటిలో ఉన్నటువంటి సృష్టికి ప్రప్రథమంగా దేవుడు వెలుగునిచ్చి దాన్ని అమోఘముగా తీర్చిదిద్దాడు. అదే ప్రకారము చీకటి బ్రతుకులు బ్రతుకుతున్నటువంటి చీకటి మనుషుల జీవితాలకు కూడా వెలుగు ద్వారా క్రీస్తు యేసు లోకానికి వెలుగుగా వచ్చి ఆయన ప్రతి ఒక్కడిని తన విమోచన కార్యము ద్వారా సిలువలో ఆయన బలియాగమై ఆయన రక్తమును చిందించి ఆయన ప్రాణమును అర్పించి ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచుట ద్వారా ప్రతి ఒక్క చీకటి బ్రతుకును ఆయన వెలిగించి వారిని విమోచన ద్వారా నిత్య జీవానికి నడిపిస్తున్నాడు. చూడండి, అది న్యూ క్రియేషన్లో దేవుడు వెలుగు ద్వారా చేసినటువంటి కార్యం. సో ఈ వెలుగు దేవుడు 6 దినాల్లో సృష్టిని చక్కగా తీర్చిదిద్దాడు. అది ఆయన దృష్టిలో చాలా మంచిదిగా ఉండింది. వెలుగు మొదటి దినములోనే కలిగింది, 2వ దినంలో, 4వ దినంలో, 6వ దినంలో కాదు. ఏది చేయక మునుపు దేవుడు వెలుగును చేశాడు, ఆ తర్వాత మిగతావన్నిటిని కూడా చేశాడు. అదే ప్రకారం పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని, పాత రోత మనిషిని క్రొత్త సృష్టిగా మార్చడానికి ఆ వ్యక్తి జీవితంలో కూడా మొదట చేసేటువంటి పని అదే, వెలుగును దయచేస్తాడు. వాక్యము ద్వారా వెలుగు వారికి కలిగించి క్రీస్తు యేసును
మరి వారి యొక్క విమోచకుడిగా చూపించి వారిని విశ్వాసంలోనికి నడిపించి వారిని రక్షణ భాగ్యంలోనికి తీసుకుని వస్తాడు. ఎందుకంటే ఏ మనిషి కూడా తను తాను రక్షించుకోలేడు. లోకంలో ఉన్నది ఏది కూడా మనిషిని రక్షించదు. రక్షకుడు ఉదయించాడు, ఆయనే ప్రతి ఒక్కడిని వెలిగించాలి. అండ్ బైబిల్లో మనం గమనించేటువంటి మరో విశేషం ఏంటంటే వెలుగు చీకటికి వ్యతిరేకమైనది. దేవుడి వాక్యాన్ని మనం చూస్తే వెలుగు సత్యానికి, చీకటి అబద్ధానికి సాదృశ్యంగా ఉంది. వెలుగు మంచికి, చీకటి చెడుకు సాదృశ్యంగా ఉంది. వెలుగు దేవునికి, చీకటి సాతానుకు సాదృశ్యంగా ఉంది. వెలుగు జీవానికి, చీకటి మరణానికి సాదృశ్యంగా ఉంది. ఆ ప్రకారము దేవుడు వెలుగును కలిగించుట ద్వారా ప్రతి మానవుడికి ఎంత గొప్ప మేలు చేయదలిచాడో మనం గ్రహించినప్పుడు దేవుడికి కృతజ్ఞతలు చెల్లించకుండా ఉండలేం. ఈరోజు మన పాడ్కాస్ట్ యొక్క టైటిల్ ఏంటంటే లైట్ ఇన్ డార్క్నెస్. లైట్ ఇన్ డార్క్నెస్, చీకటిలో వెలుగు, చీకటిలో వెలుగు అన్నది మన యొక్క అంశము. ప్రస్తుతం ప్రపంచమంతటా మన కొట్టొచ్చినట్టు కనబడేది, వినబడేది ఏంటంటే మరలా మనుషుల జీవితాల్లో విస్తృతమైనటువంటి చీకటి అలుముకుంటుంది. గాఢాంధకారపు పరిస్థితుల్లో ప్రతి మనిషి బ్రతుకుతున్నట్లు మనకు కనబడుతుంది. లోకానికి వెలుగుగా ఉండాల్సినటువంటి సంఘాల్లో కూడా చాలా కారణాల చేత వెలుగు ఆరిపోతుంది. వెలుగు సంబంధులుగా ఉండాల్సినటువంటి క్రైస్తవ జీవితాల్లో కూడా చీకటి పెరిగి వెలుగు తరిగి వారి జీవితాలు కూడా పెద్దగా ఉపయోగపడకుండా పోతున్నాయి. ఒక రకంగా మన సమాజాన్ని మనం తీసుకుంటే అది దేవుడికి, సత్యానికి, వెలుగుకు, యేసుక్రీస్తు ద్వారా కలిగేటువంటి విమోచనకు తమ మనసులను మూసేసుకుంటోంది, తమ హృదయాలను మూసేసుకుంటోంది, తమ జీవితాలను మూసేసుకుంటోంది. కొన్ని సంవత్సరాల క్రితము ప్రపంచము డార్క్ ఏజెస్ ద్వారా బయటకు వచ్చింది అని మనము చరిత్రలో చదువుతాం. చీకటి యుగం నుండి బయటకు వచ్చింది. కానీ ఇప్పుడు కొంతమంది ప్రముఖులు లేకపోతే మేధావుల యొక్క అభిప్రాయం ఏంటంటే ఇది మనము ఎదురు చూస్తున్నటువంటి లేకపోతే ఎదుర్కొంటున్నటువంటి న్యూ డార్క్ ఏజెస్. ఇది క్రొత్త చీకటి యుగము. దాంట్లోనికి మరలా లోకము నెట్టబడింది. దానిలోనికి మనమందరం కూడా పోతున్నాం. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే క్రీస్తు యేసునందు విమోచింపబడి పూర్వమందు చీకటిగా ఉండి వెలిగింపబడినటువంటి వెలుగు సంబంధులు, దేవుని పిల్లలు వారి వెలుగును ఎంతగా కాపాడుకుంటున్నారు, వారి వెలుగును ఎంతగా ఇతరులకు చీకట్లో బ్రతికి నాశనానికి పోయేటువంటి వారికి ప్రసరింపజేస్తున్నారు, వారి జీవితాల్లో వీరి ద్వారా దేవుడి కార్యాలు జరుగునట్లు వాడబడుతున్నారు అనేది చూస్తే మాత్రం చాలా తక్కువ అని బాధతో చెప్పక తప్పదు. సో ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని, పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తును, మహిమా స్వరూపుడైనటువంటి యేసుక్రీస్తును, సార్వభౌముడైనటువంటి యేసుక్రీస్తును, భూమి ఆకాశముల మీద సర్వాధికారం కలిగినటువంటి యేసుక్రీస్తును ముఖాముఖిగా ఎదుర్కొన్న తర్వాత కూడా ఇట్లాంటి దుస్థితిలో ఉన్నారో, మార్పు చెందకుండా, వెలిగింపబడినటువంటి వారి తరహాలో జీవించకుండా, ఆరిపోయినటువంటి వారిలాగా ఎవరికి ఉపయోగపడకుండా బ్రతుకుతున్నారు. అలాంటి వారిని చూసినప్పుడు తప్పకుండా దేవుడు ఎంత మదన పడుతున్నాడు, ఆత్మ ఎంత దుఃఖపడుతున్నాడు, అండ్ సంఘం ఎంత గొప్ప అవకాశాలని కోల్పోతోంది అన్నది బైబిల్ ప్రకారం ఆలోచించేటువంటి ప్రతి ఒక్కరూ బాధపడే విషయం. 2 కొరింథీ 4:6 వాక్యం ఇట్లా రాయబడింది, అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరుచుటకు మా హృదయములలో ప్రకాశించెను. కొరింథీయులకు అపోస్తలుడైనటువంటి పౌలు రాసినటువంటి గొప్ప సత్యం. దీని గురించి ఒక ప్రముఖ క్రైస్తవ సేవకుడు ఒకానొక సమయంలో తన పుస్తకంలో ఇట్లా రాశాడు. ఇక్కడ 3 రకముల ప్రజలు మనకు కనబడతారు. మొదటి వారు హెబ్రీయులు. హెబ్రీయులు వెలుగును అమితముగా ప్రేమించేవారు. వెలుగు వారికి ఆదర్శప్రాయంగా ఉండేది. అందుకనే మనము వారి బైబిల్లో ఏం గమనిస్తాం, పాత నిబంధనలో ఏం చూస్తాము, యెహోవా నాకు వెలుగాయే, నాకు రక్షణాయే. చీకట్లో నడుస్తున్నటువంటి ప్రజలకు దేవుడు గొప్ప వెలుగును అనుగ్రహించెను, లేకపోతే ఆ వెలుగు లోకములోనికి వచ్చెను, అది ప్రతి మనుష్యుణ్ణి వెలిగించుచు ఉండెను. ఇట్లాంటివంతా కూడా హీబ్రూలకు సంబంధించి రాయబడినటువంటి విషయాలు. ఇక గ్రీకులకు జ్ఞానము అనేది అతి ప్రియము అండ్ వారి జీవితానికి ఆదర్శప్రాయంగా వారు పెట్టుకున్నారు. అందుకని దేవుడి వాక్యంలో బైబిల్లో
మీకు నిత్య జీవము కలుగునట్లు ఈ విషయములు రాయబడి ఉన్నాయి అని వారిని ఉద్దేశించి రాసినట్టు దేవుడు వాక్యాన్ని రాయించాడు. సో హెబ్రీయులకు లేక హీబ్రూస్కి వెలుగు చాలా ముఖ్యము, గ్రీకులకు మరి నాలెడ్జ్ అంటే జ్ఞానము చాలా ముఖ్యము, మరి రోమన్లకు అదే తరహాలో మహిమ గ్లోరీ అంటే చాలా ముఖ్యం. ఇప్పుడు అపోస్తలుడైనటువంటి పౌలు ఎవరైతే 2 కొరింథీ 4:6 రాశాడో ఆయన జన్మత బై బర్త్ ఒక హెబ్రీయుడు, ఆయన రోమా పౌరుడు, బై సిటిజన్షిప్ రోమన్ సిటిజన్, అండ్ ఆయన ఇప్పుడు ప్రస్తుతపు ఒక గ్రీకు నగరంలో ఉండి ఈ యొక్క పదములను దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా రాస్తున్నాడు. సో హీబ్రూ బై బర్త్, సిటిజన్ ఆఫ్ రోమ్, లివింగ్ ఇన్ ఎ గ్రీక్ సిటీ, అండ్ ఆయన దీన్ని ఎంత చక్కగా అభివర్ణించాడో చూడండి. అండ్ అపోస్తలుడైనటువంటి పౌలుకు కేవలం వెలుగు ముఖ్యం కాదు, కేవలం జ్ఞానం ముఖ్యం కాదు, కేవలం మహిమ ముఖ్యం కాదు. ఆయన చెప్పేది ఏంటంటే సువార్త ప్రకాశం, మానవుడి యొక్క రక్షణ కొరకు దేవుడు చేసినటువంటి అమోఘమైన సిలువ, యేసుక్రీస్తు సిలువ కార్యము అది అమోఘమైనది. కాకపోతే ఈ ముగ్గురికి, లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అవసరమైనది క్రీస్తు యేసు ముఖములో దేవుడు మనకు ప్రకాశింపజేశాడు, చూపించాడు. సో ఆ క్రీస్తు యేసును మనం లోకానికి చూపించినప్పుడు హెబ్రీయులైన, గ్రీసు దేశస్థులైన, రోమన్లైన వారు ఆయనలో వెలుగును, ఆయనలో జ్ఞానాన్ని, ఆయనలో మహిమను చూసి ఆకర్షించబడి రక్షించబడుటకు అవకాశం ఉంది. అట్లాంటి గొప్ప ఆధిక్యతను దేవుడు తన ప్రజలకు ఇచ్చాడు. యేసు ప్రభు మనకి రక్షించబడినటువంటి మనకి అనేక రకాలైనటువంటి ఆశీర్వాదాలను ఇచ్చాడు. దాంట్లో మనందరము దేవుణ్ణి స్తుతించేటువంటి వారముగా ఉంటాం. గ్రహించిన వారు ఎక్కువగా, గ్రహించని వారు కొద్దిపాటిగా. అయితే ప్రభు అయిన యేసు మనకు తన ఆశీర్వాదాల్లో వారసత్వాన్ని కూడా ఇచ్చాడు. యోహాను సువార్త 20:21 అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. తండ్రి పరలోకము నుండి భూలోకానికి, పరిశుద్ధ స్థలము నుండి పాపపు స్థలానికి ప్రభువైన యేసుక్రీస్తును 2000 సంవత్సరాల క్రితం పంపాడు. పాపుల రక్షకుడిగా పంపాడు, పాపులను పరిశుద్ధ పరచువాడిగా పంపాడు, పాపులను ఉద్ధరించువాడిగా పంపాడు. అండ్ ఈ పాపులందరికీ రక్షించబడిన తర్వాత వారు మరి పరిశుద్ధపరచబడిన తర్వాత వారి జీవితాలకు శాసనకర్తగా, ప్రభువుగా, వారి బోధకునిగా, వారి జీవాధిపతిగా ఉండడానికి పంపాడు. ఆ ప్రభు ఈ లోకాన్ని విడిచి పరలోకానికి పోతున్నప్పుడు తన అపోస్తలులకు, తన శిష్యులకు చెప్పినటువంటి విషయం ఏంటి? తండ్రి నన్ను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను. యేసు లోకంలో ఉన్నటువంటి తన వారిని ఎక్కడికి పంపుతున్నాడు? లోకపు నలుమూలలకు పంపుతున్నాడు. లోకంలో ఇంకా ఆయన వారిగా మారకుండా ఉన్నటువంటి వారు, ఆయనకు సమీపస్తులుగా కాకుండా దూరస్తులుగా ఉన్నవారు, ఇంకా పరవాసులుగా మారకుండా భూనివాసులుగానే బ్రతుకుతున్నటువంటి వారికి, పరిశుద్ధపరచబడకుండా అపవిత్రత అనేటువంటి బందికానాల్లో బ్రతుకుతున్నటువంటి వారికి సువార్త ప్రచారము చేయడానికి, సత్యమును చెప్పడానికి వీరిని పంపుతున్నాడు. యేసు వారసులము అని మనం గొప్పగా చెప్పుకోవచ్చు, ఫీల్ అవ్వచ్చు. యేసు వారసత్వంలో మనకు దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, అభిషేకాన్ని ఇచ్చాడు, ఆత్మ సంబంధమైన ప్రతి విధమైనటువంటి అభివృద్ధినిచ్చాడు. క్రీస్తు యేసు ద్వారా సమాధానమునిచ్చాడు, సంతోషమునిచ్చాడు, మరి గొప్ప సామర్థ్యమునిచ్చాడు, సంతృప్తినిచ్చాడు, జీవితాన్ని సార్థకం చేస్తున్నాడు. వీటితో పాటు మనకు ఆయన ఇచ్చినటువంటి వారసత్వం ఏంటంటే ఆయన ప్రతినిధులముగా, ఆయన ప్రతిబింబములుగా, ఆయన రాయబారులముగా, ఆయన సువార్త సాక్షులముగా లోకానికి ఆయన్ని ప్రత్యక్షపరచుట. మనలో ఆ లోకపు వెలుగైన క్రీస్తు ఎలా వెలుగుతున్నాడో లోకానికి చూపించుట. చీకట్లో ఉన్నవారికి ఎక్కడైనా చిరు దివ్వె లేకపోతే చిన్న కొవ్వొత్తి వెలుగు కూడా చాలా ఉపయోగపడుతుంది, చాలా సహాయం చేస్తుంది. సో క్రైస్తవులు ఆ ప్రకారము చీకటి లోకంలో దేవుడి చేత పెట్టబడ్డారు. అది వారికి దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప వారసత్వం. 2 కొరింథీ 5:20 కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలు కొనుచున్నాము అని వాక్యములో రాయబడింది. సో దేవుడు మా ద్వారా వేడుకుంటున్నాడు కనుక మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడమని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమలాడుకుంటున్నాం. మీకు దేవుడికి మధ్యలో శత్రుత్వం ఉంది, వైరం ఉంది, అండ్ మీరు దేవుని ఉగ్రతకు గురై దేవుని యొక్క తీర్పులోకి వచ్చి దేవుని నిత్య శిక్ష అగ్ని గంధకాలతో మండే గుండములో నశించిపోకుండా మేము
దేవుడే మిమ్మల్ని వేడుకుంటున్నట్టు క్రీస్తుకు రాయబారులముగా, క్రీస్తు పక్షముగా దేవునితో సమాధానపడండి, మీ పాపం ఒప్పుకోండి, విడిచిపెట్టండి, క్షమించబడండి, యేసు రక్తంలో కడగబడండి, శుద్ధి చేయబడండి, సంధి చేయబడినటువంటి వారిగా సమాధానపడండి, దేవునికి శత్రువులుగా కాకుండా దేవుని యొక్క ప్రియులుగా, మిత్రులుగా, పిల్లలుగా మారండి అని మేము మీకు చెప్తున్నాం. అండ్ ఇది ఎవరు చెప్తారు? క్రైస్తవ విశ్వాసులు. సేవకులు మాత్రమే కాదు, క్రైస్తవ విశ్వాసులు. ప్రతి విశ్వాసి సాక్షి. ప్రతి విశ్వాసిని దేవుడు వెలిగించాడు. ఆ వెలుగును ఇతరులకు ఆ వ్యక్తి పంచడానికి, ప్రసరింప చేయడానికి. కానీ ఎంతోమంది విశ్వాసులుగా, క్రైస్తవులుగా ఎంచబడుతున్నటువంటి వారు వెలుగు లేకుండా ఆరిపోయి చీకటిగా మారి వారి బ్రతుకుల్లో సతమతమవుతున్నప్పుడు ఇతరులకు వారు వెలుగును ఎట్లా చూపిస్తారు? సో క్రీస్తులాగా జీవించుటకు, క్రీస్తులాగా పనిచేయుటకు, దేవుణ్ణి మహిమపరచుటకు, ఇతరులకు నిత్య మేలు కలిగించుటకు మనకు దేవుడి వారసత్వాన్ని ఇచ్చాడు. 3 సత్యాలు క్లుప్తంగా ఇక్కడ గమనిద్దాం. హీ గివ్స్ అస్ వర్చ్యూ బై యూనిటీ. ఈ వారసత్వంలో దేవుడు యేసుక్రీస్తులో మనకేం చేశాడు? యేసుక్రీస్తు ఆయనతో మనము ఐక్యపరచబడుట ద్వారా, మమేకము అవుట ద్వారా మనకు వర్చ్యూని ఇస్తున్నాడు, అంటే గుణాన్ని ఇస్తున్నాడు, సుగుణాన్ని ఇస్తున్నాడు. యోహాను 15:4-5 వచనాల్లో నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్ష వల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్ష వల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. సో క్రీస్తు ద్రాక్షవల్లి, మనము తీగలము. ఆయనతో అంటుకట్టబడి ఆయనలోనికి మనము పూర్తిగా లీనమై, ఆయనలో మనము మమేకమై, ఆయనలో మనకు కమ్యూనియన్ అంటే ఆయనలో మనం ఉండి, నిలిచి ఉండి, ఆయనతో మనము అన్యోన్య సహవాసము, ఏ ఆటంకము లేకుండా అన్యోన్య సహవాసం మనల్ని మనం అర్పించుకొని చేసినప్పుడు మనము క్రీస్తులాగా మారుతాం. హడ్సన్ టైలర్ ఇట్లా రాశాడు, ఈ ద్రాక్షవల్లిలో ఉన్నటువంటి తీగ చింతించదు, ప్రయాసపడదు, అటు ఇటు పరుగులు పెట్టదు. సూర్యుడిటు వస్తే ఇటువైపు, వర్షం అటుపడితే అటువైపు అది పరుగులు పెట్టాల్సినటువంటి అవసరం లేదు వాటిని పొందుకోవడానికి. కాకపోతే అది ద్రాక్షవల్లిలో నిలిచి ఉంది గనుక, ద్రాక్షవల్లి యొక్క సారమును నిరంతరము పొందుకుంటుంది గనుక, సరైనటువంటి సమయంలో, సరైనటువంటి రీతిలో, సరైనటువంటి ఫలమును అది తప్పకుండా తీసుకుని వస్తుంది. కనుక మనము క్రీస్తు యేసునందు నిలిచియుందుము అని ఆయన చెప్పాడు. ఎండ్ ఆఫ్ కోట్. సో క్రీస్తులో మనము ఫలభరితులమౌట, బహుగా ఫలించుట అంటే ఆయన యొక్క సుగుణమును మనము కలిగి వాటిల్లో పెరుగుట, ఆయన పరిశుద్ధ స్వభావమును మనము కలిగి పెరుగుట. మనకు క్యారెక్టర్ అనేది లేదు, అంటే మనకు గుణము, శీలము, మంచి స్వభావము అనేది లేదు. మనలో ఎంత మంచివారిగా పేరుగాంచినా, మంచివారమని అనుకున్నా కూడా మనలో ప్రతి ఒక్కరిలో కూడా ఎన్నో క్యారెక్టర్ ఫ్లాస్ ఉన్నాయి. మన యొక్క గుణములో, స్వభావములో ఎన్నో లోపాలున్నాయి, దోషాలున్నాయి, పాపాలున్నాయి. నిజం చెప్పాలంటే మనలో చాలామంది, అందరూ క్యారెక్టర్లెస్ బ్రూట్సే, అంటే గుణము లేని, శీలము లేని పశువుల కన్నా హీనమైనటువంటి వారే. కానీ అలాంటి వారిని యేసు వెతికి రక్షించిన తర్వాత ఆయనలాగా గుణశీలిగా మార్చుటకు ఇష్టపడ్డాడు. అందుకనే ఆయనందు నిలిచి ఉండమని చెప్తున్నాడు. ఇక్కడ మన జీవితాన్ని చూసుకుంటే, రక్షించబడిన తర్వాత కూడా మనలో ఒకసారి నిశ్చితంగా పరీక్ష చేసుకుంటే మన వర్చ్యూస్ తక్కువ, వైసెస్ ఎక్కువ, గుణాలు తక్కువ, దుర్గుణాలు ఎక్కువ మనకి. అందుకని ఆత్మదేవుడి ద్వారా ఆత్మ ఫలమును మనకిచ్చి మనల్ని క్రీస్తులాగా మార్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒకప్పుడు ఒక క్రైస్తవ సేవకుడు మరొక క్రైస్తవ సహోదరుడితో మాట్లాడుతున్నప్పుడు, యేసుక్రీస్తులో నిలిచి ఉండుట, అన్యోన్యముగా ఆయనలో కలిసిపోవుట. అంటే ఎంతగా కలిసిపోవడం అంటే, ఇక మనం కనబడకుండా ఆయనే కనబడేంతగా కలిసిపోయేటట్టు, ఇద్దరిని విడదీయలేనటువంటి స్థితిలోనికి వచ్చేటట్టు దేవుడు చేయాలనుకుంటున్నాడు. అట్లా జరిగితే అమోఘం అన్నప్పుడు ఆ క్రైస్తవుడికి సరిగా అర్థం అవ్వట్లేదు. సో అప్పుడు ఇద్దరు టీ తాగుతున్నారు. సో ఈ సేవకుడు తన టీ కప్పులో చెంచా షుగర్ వేసాడు, చక్కెర వేసాడు, వేసి దాన్ని తిప్పాడు. తిప్పిన తర్వాత క్రైస్తవుడిని అడిగాడు, ఇప్పుడు మీరు చెప్పండి, నాకు చక్కెరను మీరు చూడగలుగుతున్నారా? చక్కెరను చూడలేరు, టీని చూడలేరు. అవి రెండంతగా కలిసిపోయాయంటే ఏది ఏదో చెప్పలేరు. వాటిని ఇప్పుడు
ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరు చేయలేరు. సో క్రీస్తులోనికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ ఆ ప్రకారము ఆయనతో మమేకమై ఐక్యమై ఆయన వారిగా ఆయన వానిగా మారునట్లు దేవుడు ఏర్పాటు చేశాడు. అప్పుడు ఈ సుగుణం అనేది ఆయన మనలో కల్పిస్తాడు. రెండవది, హీ గివ్స్ అస్ వాల్యూ బై ఐడెంటిటీ. హీ గివ్స్ అస్ వాల్యూ బై ఐడెంటిటీ. ఆయనతో మనం పోల్చబడ్డాం కనుక మనకు ఆయన విలువనిస్తున్నాడు. 2 కొరింథీ 5:17 కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సో ఎవడైనా సరే, ఏ స్త్రీ అయినా సరే క్రీస్తు యేసునందుంటే, రక్షించబడినటువంటి వారిగా ఉంటే వారు నూతన సృష్టి, పాతవి గతించాయి, ఇదిగో సమస్తము క్రొత్తవాయాయి. సో క్రైస్తవులు కాకమునుపు లోకం మనకు ఏ విషయాలను బట్టి ఏ రకమైన విలువనిచ్చిందో దాన్ని పక్కన పెట్టేస్తే, నిజమైన విలువ దేవుడి ఎదుట మనకు ఉండాల్సినటువంటి విలువ మనము క్రైస్తవ విశ్వాసులమైనప్పుడే, క్రీస్తు యేసులోనికి వచ్చినప్పుడే, క్రొత్త సృష్టిగా మార్చబడినప్పుడే దేవుడు మనకు ఆపాదిస్తున్నాడు. సో అంతకుముందు మనము ఓల్డ్ మాన్స్టర్స్ లాగా ఉన్నాం, అంటే పాత పిశాచుల్లాగా ఉన్నాం. ఇప్పుడు న్యూ క్రీచర్స్ లాగా యేసుక్రీస్తు ద్వారా చేయబడ్డాం, అంటే నూతన సృష్టిగా చేయబడ్డాం, క్రొత్త పరిశుద్ధులముగా చేయబడ్డాం. మనకు విలువ మన ఐశ్వర్యము ద్వారా, మన ఆస్తి ద్వారా, అంతస్తు ద్వారా, మన విద్య ద్వారా, మన జ్ఞానం ద్వారా, మనం చేసేటువంటి ఘన కార్యాల ద్వారా, లేక పుణ్య కార్యాల ద్వారా, లేకపోతే మనకున్నటువంటి అధికారం ద్వారా, పేరు ప్రతిష్టల ద్వారా రాదు. లోకానికి ఆ ప్రకారం విలువనిచ్చుకుంటుంది. కానీ దేవుడి దృష్టిలో లోకానికి విలువ లేనేలేదు. మన జీవితాలకు యేసుక్రీస్తు శిలువ ద్వారానే విలువ. అండ్ ఆయన విమోచన కార్యము ద్వారా మనకు విలువను అనుగ్రహిస్తున్నాడు. సో మరణించిన వారికి జీవాన్ని ఇస్తున్నాడు, చీకటిగా ఉన్నవారిని వెలుగుగా మారుస్తున్నాడు, బానిసలుగా బందీలుగా ఉన్నటువంటి వారికి విడుదలనిచ్చి వారిని తన కొరకు వాడుకుంటున్నాడు. అందుకనే వారికి అపారమైన విలువ యేసు అనుగ్రహించాడు. ఒకసారి ఒక అమెరికన్ టూరిస్ట్ ఫ్రాన్స్కి వచ్చినప్పుడు ప్యారిస్లో అటు ఇటు తిరుగుతూ ఒక బజార్లో ఒక నెక్లెస్ కొన్నాడు. చాలా తక్కువకే కొన్నాడు. తర్వాత ఆయన తిరిగి అమెరికాకు వచ్చినప్పుడు అక్కడ కస్టమ్స్లో, న్యూయార్క్లో కస్టమ్స్ డ్యూటీ ఆఫీసర్ దాన్ని చూసిన తర్వాత ఎక్కువ కస్టమ్స్ డ్యూటీ వేశాడు. ఈయనేమో నేను ఇచ్చిన డబ్బు కన్నా మీరు ఎక్కువ కస్టమ్స్ డ్యూటీ వేసి నన్ను అడుగుతున్నారు, ఇది అంత విలువైనదా అంటే ఆయన జస్ట్ నవ్వి ఊరుకున్నాడు. సరే డ్యూటీ కట్టక తప్పదు కనుక కట్టాడు. బయటకు వచ్చాడు, ఒక జ్యువెలరీ షాప్కి వెళ్ళాడు. అతనికిచ్చి ఆ యొక్క పాత నెక్లెస్ని పరిశీలన చేసి చెప్పమన్నాడు. అతడు మరి తన తరహాలో దాన్ని ఎగ్జామిన్ చేసిన తర్వాత, దీన్ని మీరు అమ్మితే నేను మీకు $25,000 అమెరికన్ డాలర్స్, $25,000 ఇస్తానన్నాడు. ఈయన ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. అమ్మో, అంత ఖరీదైందా, అంత విలువైందా ఇది అని. నమ్మలేక మరొక జ్యువెలరీ షాప్కి వెళ్ళాడు. అక్కడిస్తే అతడు పరీక్షించిన తర్వాత, ఇంక కొంత ఎక్కువ టైం తీసుకుని పరీక్షించిన తర్వాత $35,000 అమెరికన్ డాలర్లు ఇస్తానన్నాడు. అమ్మేశాడు ఈయన. కానీ అమ్మక ముందు అతన్ని అడిగాడు, దీనికి ఇంత విలువ మీరు ఎందుకు కడుతున్నారంటే, అప్పుడు ఆ రెండవ జ్యువెలర్ చెప్పాడు, దీన్ని మీరు ఈ యొక్క మా గ్లాస్ ద్వారా చూస్తే దీంట్లో ఒక విశిష్టత మనకు కనపడుతుంది. అందరికీ వారు చూసే స్థితిలో లేరు కనుక చూడలేరు. మేమంటే దీంట్లో ట్రైనింగ్ పొందాం కనుక చూసాం. అదేంటంటే ఇది మామూలు నెక్లెస్ కాదు, ఇది ఒక విశిష్టమైన వ్యక్తి మరొక విశిష్టమైన వ్యక్తికి ఇచ్చిన నెక్లెస్. ఈ నెక్లెస్ విలువ దీనిలో లేదు, దీన్ని ఇచ్చిన వ్యక్తిలో ఉంది. ఇంతకా వ్యక్తి ఎవరంటే నెపోలియన్ బోనపార్ట్. ఫ్రెంచ్ ఎంపరర్ నెపోలియన్ బోనపార్ట్ జోసఫీన్కి ఇది బహుకరించాడు. అవి ఇక్కడ రాయబడ్డాయి కనుక దీనికి అంత విలువ వచ్చింది. నీకు నాకు విలువ మనలో, మన ద్వారా మనము చేసిన వాటిని, మనం తెచ్చుకున్న వాటిని బట్టి కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి. సో ఆయన కొరకు మనం జీవించినప్పుడు విలువ కొనసాగుతుంది, పెరుగుతుంది. మూడవది, చివరిది, హీ గివ్స్ అస్ విజన్ బై ప్రయారిటీ. హీ గివ్స్ అస్ విజన్ బై ప్రయారిటీ. మనకు ఆయన ఒక దర్శనాన్ని ప్రాధాన్యతగా ఇస్తాడు లేక ఇచ్చాడు. అదే యోహాను 20:21 మనం వస్తే, అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. సో తండ్రి యేసును పంపినట్టు యేసు నమ్మకంగా వచ్చాడు, నమ్మకంగా నీతితో నిష్ఠతో నిత్య కార్యమును జరిగించి అందరినీ నిత్య జీవానికి తీసుకెళ్ళడానికి సమాప్తి చేసి తిరిగి పరలోకానికి వెళ్ళాడు. మనం కూడా
ఆ ప్రకారము ఈ గొప్ప నిత్య కార్యములో పాలిభాగస్తులు ఉన్నట్లు వారసత్వములో మనకి గొప్ప ఆధిక్యతనిచ్చాడు, ధన్యతనిచ్చాడు, బాధ్యతనిచ్చాడు. మనము ఒక స్టేట్ గవర్నమెంట్ కోసం పనిచేస్తే గొప్పగా ఫీల్ అవుతాం, సెంట్రల్ గవర్నమెంట్ కోసం పనిచేస్తే గొప్పగా ఫీల్ అవుతాం, ప్రెస్టీజియస్ ఐఐటి లేక ఐఐఎం కొరకు పనిచేస్తే ఫీల్ అవుతాం, లేకపోతే ప్రపంచ స్థాయిలో $1 ట్రిలియన్ కంపెనీలో గొప్ప హోదాలో పనిచేస్తే గొప్పగా ఫీల్ అవుతాం. ఇవన్నీ కొన్ని నాళ్ల మట్టుకే. ఇవన్నీ గాలికి వచ్చాయి, గాలికి పోతాయి. ఇవన్నీ నేల నుండి ఉత్పన్నమయ్యాయి, నేలలో కలిసిపోతాయి. కేవలం పరలోకము నుండి మనకి ఇవ్వబడిన ఒకే ఒక అసైన్మెంట్, ఒకే ఒక గొప్ప పని, ఒకే ఒక గొప్ప కార్యం ఏంటంటే ఇతరులు నిత్య రక్షణలోనికి తీసుకురాబడ్డం, దేవుని కొరకు పని చేయడం, హెవెన్స్ అంబాసిడర్గా, పరలోకపు రాయబారిగా, లేకపోతే గాడ్స్ సర్వీస్లో సర్వెంట్గా, గాడ్స్ కింగ్డంలో ఒక వర్కర్గా, యేసుక్రీస్తుకు విట్నెస్గా ఉండడం. సో ఒకరిట్లా రాశారు, వారి పేరు బెయిలీ స్మిత్. ఆయన ఇట్లా అన్నారు: క్రైస్తవులు పురాతన కాలము నాటి దుమ్ముతో నిండిన గ్రంథాలయాల నుండి వచ్చిన కొన్ని సైద్ధాంతిక, మతపరమైన లేక తాత్విక సంగతులకు ప్రచారకులు కాదు, కానీ రక్షణకు ఏకైక మూలమైన ప్రభువైన యేసుక్రీస్తు రాయబారులు. ప్రపంచానికి అతిపెద్ద అవసరము గురువు కాదు, ఎందుకంటే ప్రపంచ సమస్య అజ్ఞానం కాదు. అది దేశభక్తుడు కాదు, ఎందుకంటే మన సమస్య జాతీయవాదం కాదు. దాతృత్వం కాదు, ఎందుకంటే సమస్య పేదరికం కాదు. కానీ ప్రపంచానికి రక్షకుడు అవసరం, ఎందుకంటే ప్రపంచ సమస్య పాపం. అండ్ పాపము నుండి రక్షించగలిగిన ఏకైక రక్షకుడు యేసుక్రీస్తు అను దేవుని కుమారుడు. ఆయనే సిలువలో బలియాగమై మరలా 3వ దినమున తిరిగి లేచిన గొప్ప యోధుడు, వీరుడు అండ్ రాజుల రాజు, ప్రభువుల ప్రభు. సో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాయబారులముగా నశించిపోయేటువంటి వారికి మనము క్రీస్తు యేసు సువార్తను ప్రకటించుటకు నియమించబడ్డాం. ఈ దేవుడి మహిమ కార్యంలో మనము పాలిభాగస్తులం. కానీ దాన్ని చాలామంది చూడట్లేదు, చాలామంది పట్టించుకోవట్లేదు. ఈ రోజున క్రైస్తవుల బ్రతుకులు దేనికి పరిమితమైపోయాయంటే వారి గృహాలకు, వారి కళాశాలలు, కాలేజీలకు, వారి కార్యాలయాలకు, వారి దుకాణాలకు లేక వ్యాపార స్థలాలకు, ఆ తరువాత వారానికి ఒక్కసారి 2 లేక 3 గంటలు వారి సంఘాల్లో ఉన్న తివాచియో, లేకపోతే బెంచియో, లేకపోతే కుర్చీయో, లేకపోతే ఆ యొక్క కుషన్డ్ ఏసీ ఆడిటోరియంలో ఉన్న ఆ యొక్క చైరుకో. సో ఇంట్లో బ్రతుకుతారు, చర్చిలోకి వచ్చి పోతారు, లోకంలోనికి పోరు, యేసు రాయబారులుగా ఉండరు, యేసు తరపున సాక్ష్యము చెప్పరు, యేసు తరపున ఆయన వెలుగును ఇతరుల ముందు ప్రసరింప చెయ్యరు, దేవుని పనిలో బొత్తిగా వారు పాలిభాగస్తులు కారు. వారు ఇతరులు చేస్తుంటే చూస్తుంటారు, ఇతరులు చెప్తుంటే వింటుంటారు, చప్పట్లయితే కొట్టాలి అనిపించినప్పుడు కొడతారు, ఆహా వాహా అంటారు, కానీ వారు మాత్రం పనికి రాకుండా ఉన్నారు. క్రిస్మస్ వచ్చింది, ఈ నెల మరలా క్రిస్మస్ జరుపుకోబోతున్నారు ప్రపంచ క్రైస్తవులు. దాంట్లో చాలామంది క్రిస్మస్ని ఒక ఫెస్టివల్గా సెలబ్రేట్ చేసుకుంటారు. దానికోసం వారి కష్టాన్ని ఇస్తారు, అంటే వారి యొక్క శ్రమనిస్తారు, తర్వాత వారి సొమ్మును ఖర్చు పెడతారు, వారి యొక్క జీవితాన్ని దానికి ధారపోసేస్తారు, తింటారు, తాగుతారు, తందనాలు ఆడుతారు. కానీ ఒక్కరికి యేసుక్రీస్తు గురించి సువార్త ప్రచారం చేయడానికి అనేక మార్గాలు దేవుడు మన ముందు పెట్టాడు. వాక్యంలో ఉన్నాయి విధానాలు. లోకంలో మనుషులు ఎన్నో రకాలుగా దేవుడిని నా ప్రకారం మహిమపరిచారు. వాటి గురించి ఆలోచించరు, పట్టించుకోరు, వాటిని చెయ్యరు. మరి నశించేటువంటి వారికి రక్షకుడు జన్మించాడు అన్నది మనం ఇతరులకు చెప్పకపోతే మనము క్రైస్తవులమా? క్రిస్మస్ని జరుపుకునేటువంటి ఆ గుంపులో ఉన్నటువంటి మనము దేవుడి సంబంధికులమా? మనము భక్తులమా? అంటే మనకు భక్తి ఉందా? లేకపోతే ఇర్రెలిజియస్ అంటే భక్తి లేని వారమా? బాధ్యత గలవారమా? రెస్పాన్సిబుల్ పీపుల్, లేకపోతే ఇర్రెస్పాన్సిబుల్ బాధ్యత లేని వారమా? మనము రిలవెంట్ మనుషులమేనా? అంటే ప్రస్తుతం సమాజానికి ఉన్న ఒకే ఒక పెద్ద సమస్య పాపం, పరిష్కారం యేసుక్రీస్తు. అది మనకు తెలుసు. దాన్ని వారికి చెప్పక చూపక చచ్చుబడి చీకట్లాగా బతికే మనము ఈ చీకటి లోకానికి ఉపయోగపడకపోతే మనము ఉపయోగకరమా? రెలవెంటా? ఇది
బాధ కలిగించే సత్యం కానీ నిజం. ఒకసారి ఒక లైట్ హౌస్ కీపర్ని గవర్నమెంట్ నియమించింది. అతడు బాగానే పనిచేసేవాడు. ఆ తర్వాత అతనికి జబ్బు చేస్తే అతడు 4 రోజులు సెలవు పెట్టాడు. ఈలోపు వారు అతనికి ఇంకొక టెంపరరీ లైట్ హౌస్ కీపర్ని పంపారు. సో ఈ యొక్క ఆల్టర్నేట్ మనిషి వచ్చాడు. 2వ రోజున భారీ తుఫాను, వర్షము. ఆ రోజుల్లో ఇంకా లాంతర్లలోనే వారు లైట్ హౌజులు నడిపించేవారు. సో ఈ గాలి దుమారానికి విపరీతమైనటువంటి చెత్త చెదారం అంతా లేచి వచ్చి వర్షం విపరీతంగా పడుతుంటే అతడేం చేశాడంటే అనాలోచితంగా అక్కడ ఉన్నటువంటి ఒక క్యాన్వస్ గుడ్డ, పెద్ద క్యాన్వస్ గుడ్డ అంటే గుడారాలు కుట్టే గుడ్డ, మనం టార్పలిన్ అంటాం, తడిసి పాడవకుండా వాడేటువంటి ఆ గుడ్డ తెచ్చి ఆ లాంతర్ నిండా చుట్టి భద్రంగా దాన్ని కాపాడాడు. ఆ ప్రయత్నంలో ఆ రాత్రి ఆ యొక్క సముద్రంలో వస్తున్నటువంటి ఓడకు వెలుగు ఇవ్వలేదు. అది పోయి రాళ్లను ఢీకొని అది మునిగిపోయింది. 100 ప్రాణాలు పోయాయి. తర్వాత దర్యాప్తులో, ఇన్వెస్టిగేషన్లో ఇదంతా బయటపడింది. అప్పుడు జడ్జి ముక్కున వేలేసుకున్నాడు. అడిగిన ప్రశ్న ఏంటంటే, లైటును ఎట్లా కప్పిపెట్టావు? లైట్ ఉన్నది ఇతరులకు వెలుగునివ్వడానికి, దాన్నే నువ్వు కప్పేసావు. ఎంతమంది ప్రాణాలు తీసేసావు? అనవసరంగా ఆ ప్రాణాలన్నీ పోవడానికి నువ్వు కారణం కదా. లైట్ను ఎందుకు కప్పిపెట్టావు? లైట్ని విప్పి చూపడానికి మనం పెట్టాము అక్కడ, దాన్ని కప్పి పెట్టమని నీకు ఎవడు చెప్పాడు? సో అది నేను చదివినప్పుడు నాకు అనిపించింది, ఈ రోజున చాలామంది క్రైస్తవులు బైబిల్ బాగా చదువుతారు, గంటలు ప్రార్థన చేస్తారు, గొప్ప విశ్వాస వీరులు అని చెప్పుకుంటారు, కానీ లైటును కప్పిపెట్టారు. అవివేకులు, అవిధేయులు, అక్రమార్కులు, అనేకుల ప్రాణాలు నిత్య నాశనానికి పోవడానికి కారకులు వారు వీరు కాదు, మనమే మోస్ట్ ఆఫ్ ద టైం. ఆలోచించండి, ఆవేశం వద్దు, ఆలోచించి సత్యమును తెలుసుకోండి. యేసుప్రభు 4 సార్లు చెప్పాడు. లూకా 8:16 ఒక్క వచనం మీకు వినిపిస్తాను. ఎవడును దీపము ముట్టించి పాత్రతో కప్పివేయడు, మంచము క్రింద పెట్టడు, కానీ లోపలికి వచ్చు వారికి వెలుగు అగపడవలనని దీపస్తంభం మీద దానిని పెట్టును. సో మీరు వెలగాలి, ఇతరులకు వెలుగునివ్వాలి. మీరు వెలగాల్సింది మీ విద్యార్హతలతో కాదు, మీరు వెలగాల్సింది మీ ఉద్యోగ వ్యాపారాలతో కాదు, మీరు వెలగాల్సింది మీరు గడించినటువంటి పేరు ప్రతిష్టలతో కాదు. మీరు టిక్టాక్ ఇన్ఫ్లుయెన్సరో, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సరో, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరో నాకు తెలియదు. మీరు వెలగాల్సింది వాటితో కాదు. మీరు వెలగాల్సింది మీరు సాధించినటువంటి గొప్ప సైంటిఫిక్ రీసెర్చెస్తో, లేకపోతే మీరు పొందినటువంటి మీ ఇంటి మీద పెట్టుకున్నటువంటి PhD పట్టాలతో కాదు. మీరు వెలగాల్సింది యేసుక్రీస్తు సువార్తతో. అదొక్కటే ఇతరులకు నిత్య నాశనానికి పోతున్నటువంటి చీకటి బ్రతుకుల్లో ఉన్నవారికి వెలుగునిచ్చేది. మిగతావి ఏవి వారిని వెలిగించవు, మిగతావి ఏవి వారికి వెలుగును చూపించవు, విమోచకుడి దగ్గరికి నడిపించవు. మిగతా వాటిని దీని కొరకు మీరు వాడుకోవచ్చు, కానీ వాటిని పట్టి మురిసిపోయి ఇది చేయకపోతే మీరు వెలుగును కప్పిపెట్టిన వారే. సో ఈ సీజన్లో కేవలం డిసెంబర్లో మాత్రమే కాదు, సంవత్సరం అంతా 365 రోజులు వెలగండి, వెలుగును లోకానికి చూపండి. యేసుక్రీస్తు లోకానికి వెలుగై ఉన్నాడు, ఆయనే నిజ విమోచకుడు, రక్షకుడు అని అందరికీ ప్రచారము చేయండి, సువార్త చెప్పండి. వ్యతిరేకత ఉంటుంది, విమర్శ ఉంటుంది, దూషణ ఉంటుంది, దాడులు జరగవచ్చు, అయినా చెప్పండి. వెలుగు మీద గాలి ఎంత విస్తృతంగా వచ్చి దాడి చేసే ప్రయత్నం చేసినా, వాన ఎంత పడినా అది చివరిదాకా పోరాడుతూనే ఉంటుంది, వెలిగే ప్రయత్నము చేస్తూనే ఉంటుంది. దాని దగ్గర మనం నేర్చుకోవచ్చు. సో యేసుక్రీస్తులో మీరు వారసులు, ఆయన వారసత్వాన్ని మీరు చేజార్చుకోకుండా దాన్ని వినియోగించండి. ఆయన విమోచన సువార్తను అందరికీ అనేక రకాలుగా ప్రచురించండి అండ్ ఆయన్ని మహిమపరచండి. ఆయన మహిమలోనికి ప్రవేశించండి. ఒంటరిగా మీరు మాత్రమే కాదు, మీ కుటుంబీకులు అండ్ అనేకులను మీ వెంట తీసుకొని నిత్యరాజ్యంలో వెళ్ళి దేవుడితో ఆనందించండి. అట్లాంటి కృప దేవుడు మీకు, మీ కుటుంబానికి, మీ సంఘానికి అనుగ్రహించునుగాక. ఇప్పటిదాకా మీరు అట్లా లేకపోతే వెంటనే మోకాళ్ళ మీదకి వచ్చి దేవుడి ఎదుట మీ జీవితాన్ని పెట్టి పాపమును క్షమించమని అడగండి. యథార్థంగా పాప క్షమాపణ పొందండి. విరిగి నలిగిన హృదయంతో లేచి దేవుడి కొరకు వెలగండి, ఇతరులను వెలిగించండి. లైట్ ఇన్ డార్క్నెస్, చీకట్లో వెలుగుగా మారండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. మరోసారి బిబ్లికలీ స్పీకింగ్ అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో దేవుడు మనల్ని కలిపేంత వరకు గుర్తుపెట్టుకోండి.
వాక్యానుసారంగా ఆలోచించండి, వాక్యానుసారంగా కోరుకోండి, వాక్యానుసారంగా మాట్లాడండి, వాక్యానుసారంగా ప్రవర్తించండి, వాక్యానుసారంగా జీవించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ సూన్. ఆమెన్.